తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వానికి సిట్ ఇచ్చిన నివేదికపై మంత్రి మండలి చర్చించింది. విచారణలో ఉన్న వాస్తవాలు చార్జ్షీట్లో ఎందుకు మిస్ అయ్యాయనే అంశాలపై చర్చించారు. విచారణ అంశాలకు చార్జ్షీట్లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాల్ని కేబినెట్ గుర్తించింది. పాత్రధారులపై చర్యలకు మాత్రమే సిట్ సిఫార్సు చేసిందన్న కేబినెట్ అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణ అంశాలు, చార్జ్షీట్లో అంశాలు, ప్రభుత్వ నివేదికలో ఉన్న అంశాల్లో తేడాలపై కమిషన్ అధ్యయనం చేయనుంది. అనంతరం నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం ఉందో నేడు ఏపీ అసెంబ్లీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ అయితే భేటీ. ఈ సమయంలో అయితే ఈ తిరుమల లడ్డు పైన అయితే సీఎం చంద్రబాబు వద్ద ఈ ప్రస్తావన వచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన అయితే ఆరా తీశారు. ఇప్పటికే సిట్ సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐడి అధికారులు ఇచ్చిన ఏదైతే సిట్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో ఈ ఇచ్చిన రిపోర్టును నేడు అయితే రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి. అయితే ఏం జరిగింది అసలు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దీంట్లో ఎవరు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఎవరు అనే దానిపైన అయితే ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఏదైతే డైరీ డోలేబాబా డైరీ నుంచి నెయ్యి, అదేవిధంగా వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొనుగోళ్లు చేసిన దాంట్లో ఏవైతే ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్లు కూడా ఏవి ఈ టెస్టులు చేయొద్దు అంటూ గత ప్రభుత్వంలో వారు ఏదైతే పాలక మండలి ఈ నిర్ణయాన్ని తీసుకుందో ఈ నిర్ణయాన్ని కూడా వెంటనే వారు ఏదైతే ఈ పాలక మండలిలో ఈ నిర్ణయాలు మార్చండి అంటూ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏదైతే ఇప్పుడు వచ్చిన సిట్ రిపోర్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందో ఖచ్చితంగా దాంట్లో కల్తీ జరిగింది. కల్తీ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే నెయ్యి వ్యవహారంలో డాల్డాతో పాటు ఏదైతే కెమికల్తో మొత్తం కూడా ఈ లడ్డు వ్యవహారం, అదేవిధంగా భక్తుల మనోభావాలతో పాటు అదేవిధంగా భక్తుల ఆరోగ్యం పట్ల వీరు చెలగాటాలాడారంటూ సీఎం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా పాత్రదారులు అదేవిధంగా సూత్రధారులు ఎవరైతే ఉన్నారో హవాలా రూపంలో నగదు దారి మళ్లిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఎవరైతే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి పిఏ అతని ఖాతాకి నగదు 4.5 కోట్లు ఎవరి నుంచి ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, అయితే దీని మొత్తం కుంభకోణంలో అసలు ఎవరున్నారు అనేది వెలికి తీయాలని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ పోలీస్ అధికారులతో పాటు అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా అందరికీ దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎవరైతే 3 పార్టీల నేతలు ఉన్నారో ఈ 3 పార్టీల నేతలు కూడా కొంత అవగాహనతో ఈ లడ్డు వ్యవహారంలో మరింత అవగాహనతో అయితే దీనిపైన మాట్లాడాలి అని చెప్పని సూచించారు. దాంట్లో మరింత అవగాహన లేకుండా మాత్రం ఎవరూ మాట్లాడొద్దు, తొందరపడి వివాదాలకు తావివ్వద్దు. వైసీపీ ఏదైతే ట్రాప్ వ్యవహారాలు వ్యవహరిస్తుందో దాని పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు నాయకులందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఏదైతే ఉందో దాని పట్ల ఏదైతే జరుగుతున్న అల్లర్లు ఉన్నాయో వాటి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఏవి జరిగినా కూడా ఏ చిన్న సంఘటనలు జరిగినా కూడా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తూ క్యాడర్ను ఒక దిశానిర్దేశం చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు తీసుకురాకుండా ఏవైతే ఉన్నాయో తగిన చర్యలన్నీ చేపట్టాలి. అయితే ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీనిపైన మాత్రం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ దానిపైన ఎండగడుతూ ప్రజల్లోకి మరింత అవగాహన తీసుకువెళ్లాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు మంత్రులందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ నగదు మొత్తం ఎలా ట్రాన్స్ఫర్ జరిగింది, ఏ ఖాతాలకు దారి మళ్లించారు అనే దానిపైన కొంత ఆరా తీయాలి. దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అధికారులు అదేవిధంగా నాయకులు వీరందరూ డేటా కూడా త్వరలోనే మాకు సమర్పించాలని చెప్పని అయితే సిట్ అధికారులకు అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా ఇది సూచించారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.